హలే బాబా శరర రిరరా శిరీర బాబా ఓ శరర బాబా. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా యేసు, మీ నామం బట్టి వందనాలు. వాక్యం కొరకు నిలబడి ఉన్నాను నాయన. అయోగ్యుణ్ణి, ఎన్నిక లేనివాణ్ణి, బలహీనుణ్ణి ప్రభు. ఈ స్థలములో ఏమాత్రము నిలవబడటానికి అర్హత లేనివాణ్ణి అయ్యా. మీరు నిలబట్టి మాటలిచ్చి నీ బిడ్డలను బలపరిచి, ఆయుధపరిచి, శుభ్రపరిచి మీ ఎదుట నిలవబెట్టుకోమని నీ దాసునిగా నీకు మనవి చేస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. ఈ సమయంలో ఒక వాక్య భాగాన్ని మనం చదువుదాము. అమ్మ సౌండే బాగానుందా? సౌండే మంచిదా? చదవండి. ఆది కాండము 27వ అధ్యాయము 27వ వచనం నుండి 29 వరకు చదువుదాం. అతడు దగ్గరకు వచ్చి అతని ముద్దు పెట్టుకొనెను. అప్పుడతడు అతని వస్త్రములను వాసన చూచి అతను దీవించి ఇట్లనెను, ఇదిగో నా కుమారుని సువాసన యెహోవా దీవించిన చేని సువాసన వలెనున్నది. ఆకాశపు మంచును, భూసారమును, విస్తారమైన ధాన్యమును, ద్రాక్షరసమును దేవుడు నీకనుగ్రహించునుగాక. జనములు నీకు దాసులగుదురు, జనములు నీకు సాగిలపడుదురు. నీ బంధుజనులకు నీవు ఏలికవై ఉండుము. నీ తల్లి పుత్రులు నీకు సాగిలపడుదురు. నిన్ను శపించువారు శపింపబడుదురు, నిన్ను దీవించువారు దీవింపబడుదురుగాక. అందరూ సరి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. చదవబడ్డ ఈ లేఖన భాగమును ఇస్సాకు యాకోబును దీవించటానికి ముందు మాట్లాడిన మాటలు. స్తోత్రం. విన్నారా? అయితే ఇస్సాకు వృద్ధాప్యములో ఉన్నాడు. అంటే మరణానికి కొన్ని రోజుల్లోనే ఉన్నాడు, వృద్ధాప్యంలో ఉన్నాడు. ఆ సమయంలో అతను పెద్ద కుమారునితో ఒక మాట చెప్పాడు, నాకు వేటకూర తినాలని ఉంది, నువ్వు అడవికి వెళ్ళి మరి ఏదైనా వేటాడి తీసుకొచ్చి చక్కగా నాకు వండి పెడితే నేను తింటాను, నాకు ఇలాగ తినాలని ఉంది అని ఆయన చెప్పాడు. చెప్పినప్పుడు ఆయన ఆ పని మీద వెళ్ళాడు. స్తోత్రం, హల్లెలూయా. అయితే రెండో వాడు యాకోబు. ఈ యాకోబు విషయంలో మనం చూసినప్పుడు ఇస్సాకు కనుదృష్టి మందగిలింది, అంటే చూపు కనబడట్లేదు. అటువంటి సమయంలో నేను తృప్తిగా భోంచేసి నేను నిన్ను దీవిస్తాను అని చెప్పాడు ఏశావుతో. వాస్తవానికి కుటుంబంలో పెద్ద కుమారుడే ఆ దీవెనకు అర్హుడుగా, అర్హత కలిగిన వాడుగా ఉన్నాడు. ఆ స్థానము కుటుంబంలో పెద్ద కుమారుడిదై ఉంది. అయితే
ఆయన దీవించడానికి సిద్ధంగానే ఉన్నాడు. ఈ సమయంలో రెబెకా కూడా ఆలోచిస్తూ ఉంది. పెద్ద కుమారుడు అంటే ఇస్సాకు చాలా ఇష్టం. అట్లాగే చిన్న కుమారుడు అంటే రెబెకాకు తల్లికి చాలా ఇష్టం. రెబెకా యాకోబు విషయంలో ఆలోచిస్తుంది. మరి దీవెన యాకోబుకి రావాలంటే అతడు చిన్న కుమారుడు, ఆ స్థానం అతనిది కాదు. ఇటువంటి సందర్భంలో ఆవిడ ఆలోచిస్తూ ఉంది. మామూలుగా లోకరీతిగా పెద్ద కుమారుడిని దీవించాలి, దీవెనలన్నీ కూడా పెద్ద కుమారుడికే రావాలి అని ఆ పద్ధతి, ఆ తీరు నడుస్తూ ఉంది ఆ కాలంలో. ఇప్పుడు ఈ కాలంలో కూడా లోకస్తులు ఎక్కువగా పెద్ద కుమారుడికే స్థానం ఇస్తారు కదా. పెద్ద కొడుకు అన్నీ చూసుకోవాలి, తండ్రి తర్వాత తండ్రి అని చూస్తూ ఉంటారు. ఆ విధంగా ఉంటున్నప్పుడు తండ్రి కోరిక తీర్చడానికి ఏశావు మరి వేటాడి ఏదో ఒక జంతువుని తీసుకుని రావడానికి వెళ్ళాడు. సరే, ఈ మాట కొద్ది సమయం మనం ఆలోచిద్దాం. వృద్ధాప్యములో ఉన్న వారికి ఉన్న మనస్సు, ఆలోచన ఏ విధంగా ఉంటుంది అనేది ఒక నిమిషం మనం చూసి మళ్ళీ వాక్యంలోనికి వెళదాం. స్తోత్రం. ఎలా ఉంటుంది వృద్ధాప్యములో ఉన్న వారికి అంటే అది తినాలి, ఇది తినాలి అని కోరికలు ఉంటాయి. కొంతమందికి ఒక్కొక్క ఇష్టం ఉంటుంది. ఆ కూర తినాలి, ఈ కూర తినాలి, ఇది వండించుకోవాలి, అది వండించుకోవాలి అని ఉంటుంది. అటువంటి సందర్భంలో కొంతమంది అడుగుతారు, కొంతమంది చెప్పాలి అలాగా. దాని స్తోత్రం కలుగుతుంది కాక. హల్లెలూయా. సరే, వయసులో ఉన్నోళ్ళు ఏం చేస్తారు? ఏమైనా తినాలని ఉంటే తెచ్చుకుని తింటారు, లేకపోతే ఆర్డర్ పెట్టేస్తారు, తెచ్చుకుని వెళ్తారు, బండి వేసుకుని వెళ్ళిపోతారు, లేదా అది తెచ్చుకుంటారు. ఏది కావాలితే అది తెచ్చేసుకుంటారు. మంచూరియా, హైదరాబాద్ బిర్యానీ, వెళ్ళి బిర్యానీ తెచ్చేసుకుంటారు. వృద్ధాప్యంలో ముసలితనంలో ఉన్నప్పుడు అడుగు తీసి అడుగు వేయలేరు. అటువంటి సందర్భంలో వాళ్ళ మనసులో ఉంటుంది, ఇది తినాలి, అది తినాలి అనే ఆలోచన ఉంటుంది. ఇస్సాకు అదే రీతిలో పెద్ద కొడుకుని అడిగినప్పుడు అది తినాలని ఉంది నాయన, నేను భోజనం చేసిన తర్వాత నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను దీవిస్తాను, ఆ దీవెనతో నీ కుటుంబము నీ పిల్లలు అందరూ క్షేమంగా ఉంటారు, నా దీవెనలు నీ కుటుంబం మీద ఉంటాయి, నేను దీవిస్తాను నిన్ను అని చెప్పారు. స్తోత్రం. ఇస్సాకు ఆలోచన ఇలా ఉంది. ఇదే సందర్భంలో చూసినప్పుడు మాట్లాడుతున్న మాటలు ఇక్కడ మనం గమనించాలి. 27వ వచనంలో అక్కడ 7 అంశాలు ఉన్నాయి. నేను అన్నీ చెప్పడానికి సమయం సరిపోదు, కానీ 7 అంశాలు ఏమిటి? మొదటగా అంటే 28 చదువు. 28 ఆకాశపు మంచును భూసారమును విస్తారమైన ధాన్యమును ద్రాక్ష రసమును దేవుడు నీకు అనుగ్రహించునుగాక. చూడండి, ఇవన్నీ దీవెనలు. చూడండి, ఆయన పొలము పుట్ట సమస్తమును, ఆయన ద్రాక్ష తోటలు, అవన్నీ కూడా భూమి సారము కలిగి ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటి అంటే, ఇప్పుడు మరి మీకు ఎవరికైనా పొలాలు ఉన్నాయనుకో, ఇప్పుడు ఆనాడు పొలాలు ఉన్నాయి, తోటలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఆ పొలాలు కలిగిన భూములు
సారం కలిగి ఉండాలంటే ఆ భూమి మీద దేవుని దీవెన ఉండాలి. సారం కలిగి ఉండాలి. ఆకాశము నుండి వచ్చి మంచు తడుపుతుంది. ఆ తడిపినప్పుడు ఆ పొలము పరిమళిస్తుంది, అది దీవించబడుతుంది, పంట సమృద్ధిగా ఇస్తుంది. స్తోత్రం. తర్వాత నీ బంధువులు నువ్వు వేలతావు, అంటే వేలికగా ఉంటావు. నీ బంధువుల మీద నువ్వు అధికారిగా ఉంటావు, తీసుకట్టుగా ఉండవు. ఇలాగా నీ బంధువులందరూ నిన్ను ఆడు వేస్తాడు బాబా, ఆడి గురించి మాట్లాడద్దు, మాట్లాడొద్దండి అసలు కాదు. నీ గురించి ఘనముగా చెప్పుకుంటారు, వాళ్ళందరినీ వేలుతావు అని. ఇప్పుడు ఈ దీవెనలు ఇవన్నీ కూడా 7 ఉన్నాయి అక్కడ. ఒకటొకటి మనం చదువుకుంటూ ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు చదవండి. ఈ దీవెనలన్నీ కూడా నీకు ప్రాప్తిస్తాయి. ఆకాశం నుండి మంచు కురుస్తుంది అనే విషయాన్ని మనం చూస్తున్నప్పుడు, ఆకాశం నుండి మంచు కురిపించేవాడు దేవుడు. చూడండి, అంటే మంచు కురటము అనే విషయం చూస్తే అది దీవెనతో కూడి ఉన్నది. హెర్మోను కొండ మీద మంచు వలె ఇది దీవెనకు సూచనగా ఉంది. చూడండి, పెద్దవాళ్ళ చేత ఎప్పుడు కూడా మనము దీవెన పొందాలి. పెద్దవాళ్ళు ఎప్పుడు కూడా వారి నోటి నుండి, వృద్ధాప్యంలో ఉన్నవారు పెద్దవాళ్ళు, ఒక 60-70 సంవత్సరాలు వయసు వచ్చిన వాళ్ళు, స్త్రీలైనా పురుషులైనా, వాళ్ళు దీవెన వచనాలు పలకాలి. ఏ వచనాలు? దీవెన వచనాలు పలకాలి. వారి నోట నుండి దుర్భాషలు రాకూడదు, బూతులు రాకూడదు. వారి నోటి నుండి దీవెన వచనాలు, అంటే నేను చెప్పేది దేవుని పిల్లలు, దేవుని కుటుంబంలో ఉన్న వారి గురించి చెప్తున్నాను. వయసు వచ్చిన వాళ్ళు బయట చాలామంది ఉన్నారు, సంఘానికి బయట. అయితే ఇప్పుడు సంఘములో ఉన్న దేవుని పిల్లలు అనబడిన వారు, దేవుని బిడ్డలు అనబడిన వారు, దేవుని సంఘ సహవాసములో ఉన్న వారు దీవెన వచనాలు పలకాలి. ఇసాక్ అంటూ ఉన్నారు, మంచు కురుస్తుంది. చదువునైనా మాట, ఆకాశపు మంచును భూసారమును విస్తారమైన ధాన్యమును. చూడండి, విస్తారమైన ధాన్యమును. చూడండి, విస్తారమైన ధాన్యమును, ద్రాక్ష రసమును దేవుడు నీకు అనుగ్రహించును గాక. స్తోత్రం కలుగును గాక. విస్తారమైన ధాన్యమును అంటే చూడండి, ఇదంతా ప్రకృతి సంబంధమైన దీవెన, అంటే కనిపించే దీవెన. చెప్పండి మాట, కనిపించే దీవెన, ప్రకృతి సంబంధమైన దీవెన. చెప్పండి, ప్రకృతి సంబంధమైన దీవెన. నువ్వు విస్తారముగా అది కలిగి ఉంటావు. దేవుడు దీవించును గాక. ఇస్సాకు ఈ మాట పలుకుతూ ఉన్నాడు, దేవునికి స్తోత్రము కలుగును గాక. వాస్తవానికి ఇస్సాకు చేతుల క్రింద ఉన్నది ఎవరు? చేతుల కింద ఉన్నది ఎవరు? యాకోబు ఉన్నారు. స్తోత్రం. యాకోబు ఉన్నారు. అంటే యాషావు స్థానములో యాకోబు ఉన్నాడు. దేవుని స్తోత్రం. మరి ఇది అన్యాయమా న్యాయమా? అన్యాయమేనా? దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యాషావుకు రావాల్సింది ఎందుకు ఇలా జరిగింది అంటే, ఇప్పుడు ఇక్కడ దేవుడు దీవెనకు సంబంధించింది, దేవుని ఏర్పాటుకు సంబంధించింది కార్యం అంతా. మరి ఇప్పుడు ఇలాగా అన్యాయం జరుగుతుంటే దేవుడు చేతులు కట్టేసుకుని కూర్చొని నోటి మీద ఏలేసేసుకున్నాడు అంటారా? అన్యాయం అనేసాం కదా ఒకేసారి. తెలివైన వాళ్ళు ఉన్నారు ఇక్కడ, వాళ్ళు మౌనంగా ఉంటారు. ఎందుకు మనం మీకులా కంగారు కూడా చెప్పేస్తే మళ్ళీ ఎందుకు
అదే మేధావులు మాట, ఏదులు మేధావులు. నేను స్తోత్రం, హల్లెలూయా. సరే, దాని విషయం కూడా మనము వాక్యంలో చూద్దాం. చదవండి, ఆదికాండము 25వ అధ్యాయము 22, 23 వచనం. చాలా చక్కగా వినాలి మాటలు. ఆమె గర్భములో శిశువులు ఒకనితోనొకడు పెనుగులాడిరి గనుక ఆమె, ఇలాగైతే నేను బ్రతుకుట ఎందుకని అనుకుని ఈ విషయమై యెహోవాను అడుగవెళ్ళెను. అప్పుడు యెహోవా ఆమెతో ఇట్లనెను, 2 జనములు నీ గర్భములో కలవు, 2 జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకముగా వచ్చును. ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్టమై ఉండును. పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అనెను. స్తోత్రం. అయితే 40 సంవత్సరాల తరువాత ఇస్సాకుకి వివాహమైంది. వారు కలిసి కాపురం చేసినప్పుడు ఆమె గర్భవతి అయింది. ఈ మాట కొత్త నిబంధనలో కూడా రాయబడి ఉంది. ఈ మాటలు ఇప్పుడు నేను చెప్పిన ఈ మాటలు, గర్భవతి అయింది. గర్భవతి అయినప్పుడు ఆమె గర్భంలో కవల పిల్లలు ఉన్నారు. అయితే వాళ్ళు గర్భములోనే కొట్టేసుకుంటున్నారు. అన్నదమ్ములు పుట్టి పెరిగిన తర్వాత, పెద్దోళ్ళు అయిన తర్వాత, ఆ కొంప నాకు ఇస్తావా, ఈ కొంప నాకు ఇస్తావా, ఈ కొబ్బరి చెట్లు నాకు ఇచ్చేస్తావా, లేకపోతే ఆ దొడ్డేపు నాకు గోడ అవుతుంది నాకు ఇచ్చేస్తావా, ఇలాగ ఎదిగిన తర్వాత, పుట్టి పెరిగిన తర్వాత అప్పుడు కొట్టుకోవడం అనేది సహజంగా మనం చూస్తాం. ఏంటంటే రాత్రికి ఆకలి ఏంటంటే, మా పెద్దోడు కొన్ని నీళ్ళు తాగొచ్చాడండి, నీళ్ళు తాగొచ్చాడికి ఆకలి వేస్తాను. ఏంటి అంటే, అదే అండి చిన్నోడు ఇలాగా అటు తాగలేస్తున్నాడు అని ఇలాగ మాట్లాడుకోవడం అంటే లోకరీతిగా ఇది ఉంటుంది కదా. అయితే ఇప్పుడు వీళ్ళు బయటికి రాలేదు, తల్లి గర్భంలో ఉన్నారు. మరి ఇప్పుడు వీళ్ళిద్దరూ లోపల కొట్టేసుకుంటే అదేమన్నా మినీ హాలా లేదా పెద్ద గది అది గర్భంలో. ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉంటుంది, తల్లి పరిస్థితి ఎలా ఉంటుంది? నేను బ్రతకలేను అని చెప్పి ఇప్పుడు ఈ బాధను దేవుడితో ఎల్లబుచ్చుకోవాలని దేవుడితో చెప్తుంది ఈ మాటలో. ఇలాగ ఈ బాధ అంతా నేను పడలేకపోతున్నాను అదని చెప్తే, అప్పుడు దేవుడు ఆమెతో చెప్తున్నాడు, అమ్మా చూడు, నీ గర్భములో 2 జనపదములు ఉన్నాయి, అంటే 2 జనాంగాలు ఉన్నాయి. ఒక జనము మరొక జనము కంటే బలిష్టమైనది. మాటలు బాగా గమనించాలి, మీరు ఈ మాటలు గమనించాలి. బలిష్టమైనది. పెద్దవాడు చిన్నవాడికి దాసుడై ఉంటాడు. ఎప్పుడిది? పుట్టలేదు, ఇంకా పుట్టలేదు. పెద్దవాడు చిన్నవాడికి ఏమై ఉంటాడు? దాసుడై ఉంటాడు. లోబడి ఉంటాడు. అదేంటి? పెద్దవాడు అన్ని విషయాల్లో పెత్తనం చేయాలి కదా, పెద్దోడు మాట వినాలి కదా, ఇది కదా లెక్క. కానీ దేవుడు ఎలాగంటాడంటే, ఇప్పుడు ఇక్కడ జరిగింది న్యాయమా అన్యాయమా? అంటే నేను చెప్తాను వినండి, దేవుని స్తోత్రం. చెప్పిన తర్వాత వారు జన్మించారు, కవల పిల్లలు పుట్టారు. అయితే ఈ ఏసావు అనేవాడు, వీడి యొక్క స్వభావం ఏమిటి అని అంటే, చూడండి, మీరైనా నేనైనా మనం పుట్టక మునిపే మన స్వభావము ఎరిగిన వాడు దేవుడు. మనం పుట్టిన తర్వాత మన తల్లిదండ్రులు మన స్వభావం, మన బుద్ధులు అవి వాళ్ళకి తెలుస్తాయి. దేవుని స్తోత్రం. ఏంటమ్మా ఇంకా పిల్ల ఇంకా లేగలేదంటే, ఏమి లేగుతుంది రాత్రి అంతా కూడానే, ఏంటి రాత్రి అంతా పోనట్టు కూకుంటే ఏం లేగుతుంది, 11 అయింది ఇంకా నువ్వు తుడుతున్నావేంటమ్మా ఆకలంటే ఏం లేగుతుంది. పుట్టి పెరిగిన తర్వాత కదా వాళ్ళ స్వభావాలు తల్లిదండ్రులు తెలిసేవి. అయితే ఇప్పుడు దేవునికి
వాళ్ళ భూమి మీదకి రాక మునిపే యాసావు స్వభావము, ఇంకా యాకోబు స్వభావము ఎరిగినవాడు. ఆ ఎరిగినవాడు కనుకనే ఇక్కడ దేవుడు చెప్పేస్తున్నాడు రెబకాతో చెప్పిన ఈ మాటలన్నీ ఆమె మనసులో ఉన్నవి. వాళ్ళు పెరిగారు, పెద్దయ్యారు, ఎదుగుతున్నారు, పనిచేస్తున్నారు. ఇంట్లోనేమో యాకోబు ఉన్నాడు, వాడు సాత్వికుడుగా ఉన్నాడు, చెప్పిన పనులన్నా వింటున్నాడు, ప్రతి విషయంలో బాధ్యత వహిస్తున్నాడు, ప్రతిదీ ఆలోచనతో ఉన్నాడు, తల్లికి సహకారిగా ఉన్నాడు, తల్లి మాటలు వింటూ ఉన్నాడు. అయితే ఇప్పుడు ఇవన్నీ కూడా తల్లి గమనించి వీళ్ళ గర్భంలో ఉన్నప్పుడు దేవుడు నాతో మాట్లాడిన మాటలన్నీ కూడా కరెక్టే అని ఆమె విశ్వాసంలో, విశ్వాసంలో ఆమె బలపడుతుంది దేవుని మాటల మీద. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఒక అజమాయిషీ చేయాలి, ఒక పెత్తనం చేయాలి, ఒక అధికారం చెలాయించాలి అంటే మొదట దీనుడుగా ఉండాలి, సాత్వికుడుగా ఉండాలి, సాత్వికురాలుగా ఉండాలి. అయితే ఇప్పుడు యాకోబు సాత్వికుడుగా ఉన్నాడు, దీనుడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంటనున్నాడు, అన్ని పనులు చూసుకుంటున్నాడు, మెల్లిమెల్లిగా వంట నేర్చుకున్నాడు, అన్ని పనులు నేర్చుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అన్ని పనులు నేర్చుకున్నాడు, వంటనే కాదు అన్ని పనులు నేర్చుకున్నాడు. ఇప్పుడు యాసోబు పని ఏంటంటే ఇక తెల్లరిడప్పటికి వాడు కత్తి కర్ర అవి తీసుకుని అడవికి వెళ్ళిపోవడం. అడవికి వెళ్ళిపోయి ఏ దుబ్బునో, ఏ లేడునో, లేకపోతే ఏదో జింకనో, లేకపోతే ఏ కుందీలు పిల్లనో, లేకపోతే ఏ నెమలనో, దేన్నో దాన్ని కొట్టేసి తెచ్చేసి శుభ్రంగా దాన్ని కాల్చేసి వండుకొని తినేసి ఇక పడుకోవటమే. ఆ తిండి కోసం తహతహలాడిపోతాడు. ఇది అతని స్వభావం, అతని పద్ధతి. అది తిండి తినటం, వండుకొని తింటాం, ఇది ఏమైనా పాపమా? ఒకళ్ళు మంచిగా తింటారు, ఒకళ్ళు బాగా తినరు, ఒకళ్ళకి అరుగుతుంది. తప్ప ఇది తప్పంటారా? ఏం మాట్లాడట్లేదు, ఇందాక అలా అన్నాను. తింటారు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే బాగా గమనించాలి. తిండి తినటం తప్పేం కాదు, తినొచ్చు, తిండి తినటం తప్పేం కాదు. అయితే దేవుని నియమాలు, నిర్ణయాలు, ధర్మాలు, క్రమాలు కొన్ని ఉన్నాయి. వాటిని మేరకుండా, వాటిని విడిచిపెట్టకుండా, వాటిని అనుసరించి బ్రతకాలి. యాసావు ఆ విషయాలకి ఏమాత్రం ఎన్నడూ ఎప్పుడు కూడా విలువనివ్వడు. విలువనివ్వడు. చూడండి, కొంతమంది కొన్ని కుటుంబాల్లో ఆత్మీయ సంగతులకు, దైవికమైన సంగతులకు ఏమాత్రం పట్టించుకోరు, వారు గాలి కుదిలేస్తారు. అటువంటి స్వభావం కలిగిన వాడు. మరి యాకోబు అయితే అలా విడిచిపెట్టేవాడు కాదు. అబ్రహాముతో దేవుడు చేసిన నిబంధన, నియమాలు, ఆ క్రమాలు, వాటినన్నిటిని కూడా యాకోబు హృదయపూర్వకంగా హత్తుకున్నాడు. హత్తుకున్నాడు. ఇప్పుడు సంఘంలో మీకు ఉపదేశం ఇచ్చి ఇవన్నీ నేర్పిస్తున్న సమయంలో వాక్యాన్ని హత్తుకోవాలి, దేవుని మాటలను హత్తుకోవాలి, ఉపదేశాన్ని హత్తుకోవాలి, దేవుని నియమాలు హత్తుకోవాలి, దేవుని క్రమాలని హత్తుకోవాలి. అది నీకు కష్టమైన, బాధ కలిగిన, ఇబ్బంది కలిగించిన, నీ ఇష్టానికి వ్యతిరేకంగా ఉన్న వాటిని నువ్వు హత్తుకోవాలి. అవి హత్తుకున్న అనుభవము, జీవితము యాకోబు కొన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఏం చేసిందో తెలుసా? వెంటనే తల్లి రెబెకా వెంటనే ఒక గొర్రె చర్మాన్ని ముక్కలుగా కట్ చేసేసి యాకోబు చేతుల మీద, ఈ భుజాల మీద అంటించేసి తండ్రి దగ్గరికి వెళ్ళి దీవెన తీసుకో అంది. అమ్మా, తండ్రి గుర్తుపడితే దీవెనకు బదులు శాపం వస్తుంది, జీవితాంతకాలం కర్మ అనుభవించాలంటే, లేదు నువ్వు వెళ్ళు అనేసి ఒక మాట అంది. చదువుతారా మాట?
ఒకవేళ నా తండ్రి నన్ను తడవి చూచినను అప్పుడు నేను అతని దృష్టికి వంచకుడుగా తోచిన ఎడల నా మీదకి శాపమే గాని ఆశీర్వాదము తెచ్చుకొననని చెప్పెను. అయినను అతని తల్లి, నా కుమారుడా, ఆ శాపము నా మీదకి వచ్చునుగాక. నీవు నా మాట మాత్రము విని పోయి వాటిని నా యొద్ద తీసుకొని రమ్మని చెప్పగా అతడు వెళ్ళి వాటిని తన తల్లి యొద్దకు తీసుకుని వచ్చెను. అతని తల్లి అతని తండ్రికి ఇష్టమైన రుచిగల భోజ్యములను సిద్ధపరిచెను. మరియు తన జ్యేష్ఠ కుమారుడగు ఏశావునకు సొగసైన వస్త్రములు ఇంట తన యొద్ద ఉండెను గనుక రిబ్కా వాటిని తీసి తన చిన్న కుమారుడగు యాకోబునకు తొడిగించి ఆ మేకపిల్ల చర్మముతో అతని చేతులను అతని మెడ మీద నునుపు భాగమును కప్పి తాను సిద్ధపరిచిన రుచిగల భోజ్యములను రొట్టెను తన కుమారుడగు యాకోబు చేతికియ్యగా అతడు తన తండ్రి యొద్దకు వచ్చి నా తండ్రి అని పిలవగా అతడు, ఏమి నా కుమారుడా, నీవెవరు అని అడిగెను. చాలు, దేవుని స్తోత్రం. చూడండి, ఇక్కడ తల్లి చేసిన ప్రయత్నం అంతా చూడాలి. ఇక్కడ ఈ వాక్యంలో మీరు రెబకా, ఎందుకు రెబకా అలా చేయటానికి గల కారణము, ఎందుకు ఇస్సాకు యాకోబును దీవించటం ఎందుకు అంటే, దేవుడు రెబకాతో చెప్పిన ఈ మాటలు, ఈ విషయాలు ఇస్సాకు తెలియదు. దేవుడు మాట్లాడింది ఎవరితో? రెబకాతో. అందుకే ఆమె ధైర్యం చేసింది. యాకోబు భయపడ్డాడు, నా మీద శాపం వస్తుందేమో అమ్మ అని. ఏం చేద్దాడు? వివేకం కలిగిన వాడు, జ్ఞానం కలిగిన వాడు. వస్తుందేమంటే అప్పుడు ఆ తల్లి అంటుంది, ఆ శాపము నా మీద వచ్చును కాక. చూడండి, కుమారులు దీవించబడాలి. దేవునికి ఇష్టులైన వాడు, దేవుడు ప్రేమించిన వాడు, దేవుని సంకల్పంలో ఇతడు ఉన్నాడు అనే సంగతి దేవుడు ఎప్పుడైతే రెబకాకు చెప్పాడో, దేవుని సంకల్పములో యాకోబు ఉన్నాడనే సంగతి నిశ్చయము చేసుకుంది రెబకా. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వెంటనే ఆ భోజనము తిన్న తర్వాత యాకోబును ఇస్సాకు ఆశీర్వదించేశాడు, దీవించేశాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి ఇది ఇలా చేయడానికి గల కారణం ఏమిటి అంటే, కొత్త నిబంధనలో మనం ఒక మాట చూద్దాము. చదవండి, రోమాపత్రిక 9వ అధ్యాయము 10వ వచనం నుండి 13వ వచనం వరకు కొన్ని మాటలు మనం చూద్దాము. రిబ్కా మన తండ్రి అయిన ఇస్సాకు అను ఒకని వలన గర్భవతి అయినప్పుడు ఏర్పాటును అనుసరించిన మంచి గమనించాలి మాటలు మీరు. దేవుని సంకల్పము క్రియల మూలముగా కాక పిలిచి వాని మూలముగానే నిలకడగా ఉండు నిమిత్తము పిల్లలింకా పుట్టి మేలైనను కీడైనను చేయక ముందే పెద్దవాడు చిన్నవానికి దాసుడవును అని ఆమెతో చెప్పబడెను. ఇందును గూర్చి నేను యాకోబును ప్రేమించి తిని ఏశావును ద్వేషించి తిని అని వ్రాయబడి ఉన్నది. ఇదిగో ఇప్పుడు నేను ఆదికాండంలో చెప్పిన మాట పౌలు సంఘానికి చెప్తున్నాడు. ఇక్కడ 11వ వచనం 13వ వచనంలో ఒక విషయాన్ని చెప్తున్నాడు. సంఘం ఇది బాగా గుర్తించాలి. నూతన నిబంధన విశ్వాసులు బాగా గుర్తించవలసిన విషయం ఇది. ఏమిటి అని అంటే, క్రియల మూలముగా దేవుని సంకల్పము. చూడండి, దేవుని సంకల్పము క్రియల మూలముగా కాక. ఏది ఇప్పుడు దేవుని సంకల్పము? యాకోబును ఆశీర్వదించడం అనేది దేవుని సంకల్పము.
ఇది తల్లి సంకల్పం కాదు, ఇది మనుషుల సంకల్పం కాదు, కుటుంబంలో వాళ్ళో సంకల్పం కాదు. యాకోబు దేవుడు ముందుగానే పిలిచి ఏర్పాటు చేసుకున్నాడు. ఇది స్తోత్రం. ఎందుచేత అంటే ఇది గొప్ప ప్రణాళిక, గొప్ప ప్లాను. ఇదంతా ఏర్పాటు. ఆయన చెప్తున్నాడు పౌలు, దేవుని సంకల్పము క్రియల మూలముగా కాక. ఏంటంట? దేవుని సంకల్పము క్రియల మూలముగా కాక పిలుచువాని మూలముగానే. చూడండి, పిలుచువాని మూలముగానే. ఈ మాటలు బాగా అర్థం చేసుకోవాలి మీరు. క్రియల మూలముగా కాక పిలుచువాని మూలముగానే. పిలిచిన వాని మూలముగానే. ఎవరు పిలిచారు యాకోబును? దేవుడు పిలిచాడు. పిలిచిన వాని మూలముగా. చూడండి, నిన్ను నన్ను అలాగే పిలిచాడు. నిన్ను నన్ను ఆయన రక్షణ సంకల్పంలోనికి నిన్ను నన్ను అలాగే పిలిచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరైనా చెప్పగలుగుతారా? ఏమండి, మా తల్లిదండ్రులు చేసిన క్రియలు, మా తల్లిదండ్రులు చేసిన పూజా ఫలం, ఏ ఫలం? పూజా ఫలం. వాళ్ళు చేసిన ఆ తీర్థయాత్రలు అప్పుడు చెప్పేవారు, ఎంతోమంది మొక్కిదే కానీ ఈడు పుట్టలేదు, ఈమె పుట్టలేదు, ఎంతోమందికి మొక్కుకున్నాం, అప్పుడు పుట్టారు. ఇవన్నీ క్రియలు మాట. నేను స్తోత్రం. అయితే ఇక్కడ ఏమంటున్నారో తెలుసా? క్రియల మూలముగా కాక. అంటే మనుషుడు చేసే ఆ భక్తి అయినా పుణ్యమైన ఏదైనా అది దేవుని ఎదుట ఏదో గొప్పగా కనిపించేది కాదు. దేవుడు దయ, కనికరము, కృపను బట్టి దేవుడు మనల్ని పిలిచాడు. ఆయన పిలుపును బట్టి యాకోబు విషయంలో మాట్లాడుతున్నాడు. అర్థమవుతుందా మీకు? అర్థమవుతుందా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. నెత్తిమీద వెళ్ళిపోతుందా? ఇవాళ నేను రక్షించబడి ఎలాగ ఉన్నానంటే అండి, నిజంగా మా అవ్వ, మా అమ్మమ్మ, మా నాన్నమ్మ రాదు, మళ్ళీ మా అమ్మమ్మ. ఇప్పుడు అంత అమ్మమ్మనా? మా నాన్నమ్మ, మా అమ్మమ్మ ప్రార్థన అంతా. ఆ ప్రార్థన ఈ రోజున నన్ను ఎలా నిలబెట్టింది. ఇదిగో మరి ఇల్లు కట్టేమంటే, అది కట్టేమంటే, ఆ మొక్క వేసామంటే, ఈ చెట్టు వేసామంటే, ఆ గడ్డి మెట్టు ఉందంటే, ఈ గేదె ఉందంటే. బాగా గమనించాలి ఈ వచ్చినాన్ని మీరు. మన భక్తి, మన సామర్థ్యత, మనకున్న గొప్ప గొప్ప వంశాలు, ఉపవాసాలు, పుణ్యక్షేత్రాలు, ఇది అన్నిటిని బట్టి ఈ రోజున మేము ఇలాగున్నాము అనడానికి కూడా అవి కొట్టివేస్తుంది ఈ వచనం. అదేమి లేదు, అట్ల వల్ల ఏమి లేదని కొట్టివేస్తుంది ఈ వచనం. అయితే ఇప్పుడు క్రియల మూలముగా కాక, ఎంత అద్భుతమైన మాట ఇది. క్రియల మూలముగా కాక పిలిచిన వాని మూలముగా. ఆయన పిలిచాడు, దేవునికి స్తోత్రం కలుగును గాక. పిలిచిన వాని మూలముగా నిలకడగా ఉండు నిమిత్తము. చూడండి, పిలిచిన వాని మూలముగా ఎలాగుండాలి? నిలకడగా. నేను స్తోత్రం. నిలకడగా పిలిచిన వాని మూలముగా నీ విశ్వాసులు నిలకడగా నిలబడటం. ఇవాళ నిలకడ లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? యాసవ బ్రతుకుల్లాగా తిండుకోవటమో, పేరు కోసమో, లేకపోతే దానికోసమో దీనికోసమో తప్పిపోయి నిలకడ లేకుండా. వాక్యము, లేఖనము ఏం వివరిస్తుంది అనే సంగతి గుర్తించాలి. నీ జీవితంలో ఒక నిలకడ మనసు అనేది లేదు. నీ మనసు నిలకడైంది కాదు.
పౌలు సంఘానికి చెప్తున్నాడు, ఈ నూతన నిబంధన సంఘానికి చెప్తున్న ఈ మాట ఏమిటంటే యాకోబు విషయంలో చెప్తున్నాడు. దేవుడు యాకోబును ప్రేమించాడు. యాకోబును ప్రేమించాడు, ఏశావును ద్వేషించాడంటే దాని ఏంటంటే దేవుడు ఒకళ్ళని ప్రేమిస్తాడు, ఒకళ్ళు ద్వేషిస్తాడు. ఇదేమి దేవుడయ్యా? అలాగ అనడానికి వీర్లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీ స్వభావ చిత్తాన్ని బట్టి, నీకున్న స్వభావం, నీకున్న ఆలోచన బట్టి అండి, నిలకడలేని తత్వం కలిగిన వారి విషయంలో, దేవుని విషయాల్లో, అబ్రాహాముతో చేసిన నిబంధన విషయంలో, స్తోత్రం, వాగ్దానాల విషయంలో అబ్రాహాముకు దేవుడు వాగ్దానం చేశాడు, నిబంధన చేశాడు. ఈ నిబంధన వాక్యమును అలాగే వాగ్దాన వాక్యమును యాకోబు హత్తుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. తన ఇష్టానుసారంగా ఉండడానికి ఇష్టపడిన వాడు కాదు. అందుకే యాకోబు అంటే దేవునికి ఇష్టం. నేను యాకోబును ప్రేమిస్తున్నానని చెప్పాడు వాక్యంలో. ఇవాళ పిలిచిన వాడిని నేను ఎరుగుదును అని పౌలు చెప్తున్నట్లుగా ఈ రోజున నిన్ను, నన్ను, మనందరినీ పిలిచిన ప్రభువుని నువ్వు ఎరిగిన అనుభవంలో ఉండాలి. పరిస్థితులు ఏ విధంగా మారిపోని, నీ నిలకడత్వం అనేది ఉపదేశం మీద, వాక్యం మీద. నిలకడగా దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప సంకల్పం, ఎంత గొప్ప సంకల్పం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెబెకా చేసిన త్యాగము ఇక్కడ వివరించడానికి ఎన్నో విషయాలు ఉన్నాయి. అమ్మా ఇదిగో ఒకవేళ తండ్రి గుర్తుపట్టేస్తే శాపం వస్తుంది దీవెనకు బదులు అంటే, చూడండి ఎట్లా ఉందో పరిస్థితి, ఎంత భయం కలిగి ఉన్నాడు. సరే, తల్లి ఏదో మొత్తం మీద ప్రోత్సహిస్తున్నప్పుడు నేను ఒకసారి ఈ వాక్యం ఒక సేవకుడు చెప్తుండగా ఉంటే, అది రెబెకా దొంగదని చెప్తున్నాడు, భర్తను కూడా మోసం చేసిందని చెప్తున్నారు. మిడిమిడి జ్ఞానము ఇవాళ నిలబడి వాక్యం చెప్పడానికి అందరూ తయారవుతున్నారు. నీకున్న ఆత్మ లేఖనాల్ని పరిశీలించేదై ఉండాలి. వాక్యాన్ని పట్టుకుని మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసి, దేవునికి స్తోత్రం కలుగును గాక. తన గర్భములో శిశువులు కొట్లాడుతుంటే ఇప్పుడు ఆమె ఏం చేసింది? యెహోవా దేవుని దగ్గరికి వెళ్ళి విచారణ చేసింది. ఏమిటి నాకు ఈ బాధ, ఇది భరించలేను, నేను నా ప్రాణాలు విడిచిపెట్టేస్తాను, నేను చనిపోతాను. అప్పుడు చెప్పాడు, ఇదిగో నువ్వు చనిపోవటం కాదు, నీ గర్భములో 2 జనాంగములు ఉన్నవి. ఒక జనాంగము ఆత్మ సంబంధమైన జనాంగం, అది నా కొరకు నిలబడేది. 2వ జనాంగము ఏశావు జనాంగము, అది తన ఇష్టానుసారంగా, వాళ్ళ ఇష్టానుసారంగా, శరీరానుసారంగా బ్రతికే జనాంగము. లోకములో తినాలి, తాగాలి, సుఖించాలి, వండుకోవాలి, ఇట్లాగా సుఖించాలి. చివరికి వాగ్దానము, నిబంధనలను కోల్పోయి ఎప్పుడు కూడా చచ్చే వరకు ఏడుస్తూ ఉన్నాడు ఏశావు. స్తోత్రం, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, వాక్య భాగాన్ని మనం గమనిస్తున్న సమయంలో దేవుడు యాకోబుని ఎంతో ప్రేమించారు, పిలిచారు, ఏర్పాటు చేసుకున్నారు. దేవునికి స్తోత్రం. ఎబ్రీలకు రాస్తూ పౌలు మరొక విషయం కూడా ఈ సందర్భాన్ని మాట్లాడతాడు. చూద్దాం మాటలు, చదవండి. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయము 20వ వచనం. విశ్వాసమును బట్టి, అందరూ కూడా తీసుకోండి మాటలు. విశ్వాసమును బట్టి సంఘానికి ఉండవలసింది ఏమిటి? విశ్వాసులకు ఉండవలసింది ఏమిటి? విశ్వాసమును బట్టి. దేన్ని బట్టి విశ్వాసం? లేఖనాలను బట్టి. లేఖనాల మీద విశ్వాసం కలిగి ఉండాలి. విశ్వాసమును బట్టి ఇస్సాకు జరగబోవు సంగతుల విషయమై యాకోబును యాషావును ఆశీర్వదించెను. స్తోత్రం. జరగబోవు సంగతులు, జరగబోవు
సంగతులు, రక్షణ ప్రణాళిక. ఈ రోజున మనము విమోచించబడి విడుదల పొంది యేసు క్రీస్తు రక్తము ద్వారా ఏర్పాటులోనికి వచ్చి పిలవబడి మన నీతి క్రియలు కాక ఆయన పిలిచిన దాన్ని బట్టి ఆయన కృపలోనికి మనము వచ్చాము. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ఇది మనం ఉచితంగా పొందాం. ఉచితంగా దొరికింది మనకి సంఘానికి. ఈ రోజున నీకు ఉచితంగా దొరికింది. యాసావులాగా తృణప్రాయంగా చూచేవారుగా సంఘంలో ఎవరు ఉండకూడదు. దీన్ని లెక్క చేయనట్టుగా ఎవరు ఉండకూడదు. ఉద్రేకంతో, ఆవేశంతో అనేసి తోసిపుచ్చేసేట్లుగా ఉండకూడదు. లేఖనాలు ఆధారం చేసుకుని, ఒకవేళ కొన్ని సందర్భాల్లో శారీరక ఉద్రేకాలు, పరిస్థితులు, కొన్ని మాటలను బట్టి ఉద్రేకాలు మనకు వచ్చినా వాటిని అణిచి ఉపదేశాన్ని బట్టి మనం ప్రభు మార్గంలో వెంబడించాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, నీ జీవితంలో నువ్వు గమనించవలసింది, నీ క్రియల మూలముగా నీవు ప్రభు కృప దొరకలేదు. నీ క్రియల మూలంగా నీకు రక్షణ దొరకలేదు. నీ క్రియల మూలముగా నీకు పరలోక రాజ్యము ప్రాప్తించలేదు. నీ క్రియల మూలముగా నీకు పరిశుద్ధాత్మ అభిషేకము దొరకలేదు. నీ క్రియల మూలముగా సంఘ సహవాసము దొరకలేదు. కేవలము దేని కొరకు అంటే అది కేవలము ఆయన పిలుపును, ఏర్పాటును, సంకల్పమును బట్టి. స్తోత్రం, హల్లెలూయా. నిన్ను ఆయన ఏర్పాటు చేసుకున్నాడు కనుక స్తోత్రం. ఇది ఎంతమంది గుర్తిస్తున్నారు? ఇది ఎంతమంది గమనిస్తున్నారు? ఇది ఎంతమంది ఉనికిని కలిగి ఉన్నారు? స్తోత్రం. ప్రతి ఆదివారము ఆరాధనలకు వస్తున్నా నీవు, ఆరాధన ముగించుకుని వెళుతున్నా నీవు, నీ ఇంటిలోనైనా, ఏ స్థలంలోనైనా, ఎక్కడైనా, ఇదిగో నా రక్షణ సంకల్పము దేవుని చిత్తంలో నేను ఉన్నాను, నన్ను పిలిచాడు. అందుకే అంచెలంచులుగా వాక్యము మధురమైన పానము నన్ను తాగిస్తూ ఉన్నాడు. ఆ మధురమైన పానము నేను చేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ఆ పానము నేను తీసుకొని ఎడల నా దప్పిగా, నా దాహము తీరదు. దేవునికి స్తోత్రం. కీర్తనకారుడు అంటాడు, దుప్పే నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా దేవా నా ప్రాణము నీ కొరకు ఆశపడుచూ ఉన్నది. సంఘానికి ఉండవలసిన వాక్య దాహము, ఉపదేశము, పరిశుద్ధాత్మ ఆలోచన. నేను ఒక ఏర్పాటు కలిగిన సమాజంలో, ఏర్పాటులో ఉన్నవాడిని అది గుర్తించని ఎడల ఇప్పుడు ఈ లోక సంబంధమైన విషయాలలో ఆ పాకులాట తగ్గిపోతూ ఉంటుంది. ఆ పాకులాట ఉంటాయి కదా, ఎన్నో పాకులాటలు ఉంటాయి. పాకులాట అంటే తెలుసు కదా, తాపత్రయం, తపన పడిపోవడం. అంటే ఇప్పుడు వాక్యంతో నింపబడుతూ ఉన్నప్పుడు ఆ తాపత్రయం తగ్గిపోతూ ఉంటుంది. వాక్యం లేని వ్యక్తులకి తాపత్రయం పెరిగిపోతూ ఉంటుంది. స్తోత్రం, హల్లెలూయా. అయితే యాకోబు విషయంలో లేఖనాలు, ప్రవచనాలు, పాత నిబంధనలో ధర్మశాస్త్ర సంగతులు, ఈ విషయాలన్నీ రూడ్గా సాక్ష్యమిస్తున్నాయి. ఈ విషయంలో మనము ఎంత కేర్ఫుల్గా ఉండాలి, వాక్య విషయంలో ఎంత నమ్మకంగా ఉండాలి. లోకంలో కనిపించేవి మనకి లేకపోవచ్చు. కనిపించే వాటి మీద మనసు గురి పెట్టుకొని ఇంత గొప్ప సంకల్పాన్ని యాసావులాగా తృణీకరించే వ్యక్తులుగా ఎవ్వరూ ఉండకూడదు. స్తోత్రం, హల్లెలూయా. గొప్ప సంకల్పం, యుగ యుగాలు ప్రభువుతో ఉండే సంకల్పం ఇదంతా కూడా. హల్లెలూయా.
తాత్కాలికమైన విషయాలు. అయితే మనం 27వ అధ్యాయంలో 27వ వచనంలో చూసినప్పుడు ఈ భౌతికమైన ఆ ప్రకృతి సంబంధమైన ఆ ఆశీర్వాదాలు అక్కడ ఎన్నో ఉన్నవి. లోక సంబంధంగా, కుటుంబ పరంగా, డబ్బు, ధనం, ఐశ్వర్యం ఉంటే బంధువులందరూ కూడా విలువిస్తూ ఉంటారు. దేవుని స్తోత్రం. అవి కూడా యాకోబుకు దేవుడు అనుగ్రహించాడు. ఒకానొక దినమున అవన్నీ కూడా శరీర సంబంధమైన యాసావుకి ఇచ్చేశాడు. ఎబ్బోకు రేవు దగ్గర ఉన్నప్పుడు అతడు ఒక్కడే ఉన్నాడని మనం చూస్తున్నాం. ఈ అంశం ఇంకో రకంగా వెళుతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే నిజమైన పిలుపు సంకల్పము నీ జీవితంలో నీకున్న ఆత్మ ప్రేరణ, విశ్వాసపు శక్తి ఎటువంటి మార్గంలో, ఎటువంటి వైపు నడిపించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రాహాము అతడు కానాను వైపు వెళుతున్నాడు. ఆ మార్గంలో కూడా నడుచుకుంటూ ఎవరు లోతు వస్తున్న సమయంలో అబ్రాహాము అబ్రాహాము పాలేరులకు, లోతు పాలేరులకు అక్కడ కొంచెం గొడవ జరిగినప్పుడు దేవునికి స్తోత్రం కలుగును గాక. అబ్రాహాము అడిగాడు, ఇదిగో నువ్వు ఎటు వెళతావు? దిక్కులు చూపించాడు. నువ్వు ఎటు వెళతావు అంటే చక్కగా సొదొమ గౌరము మంచిగా ఉన్న ఆ సొదొమ గౌరాలు ఆ ప్రాంతాన్ని చూసుకున్నాడు లోతు. అయితే అబ్రాహాము అయితే కానాను ప్రయాణం చేస్తున్నాడు. ఆ దారంతా రాళ్ళ కుప్పలు, గొంతలు, లోతులు. అది సాపుగుండే రోడ్డు కాదు, అది దేవుని మార్గము, విరుకైన మార్గములోనికి. హల్లెలూయా, 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 హల్లెలూయా. అటువంటి ఇబ్బందుల మార్గంలో అబ్రాహాము వెళుతున్న అబ్రాహాముకు దేవుడు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఇస్సాకు తోడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. యాకోబుకు తోడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యాకోబుకు దొరికిన ఆశీర్వాదము, దీవెన యోసేపుకు, అదే విధంగా సల్మానుకు, అదేవిధంగా దావీదుకి అదంతా కూడా సంప్రాప్తమైంది వాక్యంలో చూస్తున్న సమయంలో. ప్రియ సహోదరులారా, నీకున్న రక్షణ సంకల్పం, నీకు ఉన్న రక్షణ పిలుపు, ఆ ప్రణాళికలో దేవునికి స్తోత్రము కలుగును గాక. లోక సంబంధ విషయాల్లో ఒకవేళ సాతాను నిన్ను మభ్యపెట్టి జారిపోయేలాగా ఎటువంటి పరిస్థితుల్లో, ఒకవేళ కాలు జారే పరిస్థితులు ఎక్కడన్నా ఉన్నాయేమో చూసుకోవటం అనేది అవసరం. దేవునికి స్తోత్రము కలుగును గాక. వాక్యము ఈ రోజున నిన్ను ప్రేరేపించడమే కాదు, వాక్యము నిన్ను బలపరచడమే కాదు, వాక్యము నిన్ను హెచ్చరిస్తూ ఉంది. దేవునికి స్తోత్రము కలుగును గాక. నీ క్రియల మూలముగా కాదు, పిలిచిన వాని ఏర్పాటు సంకల్ప ప్రకారముగా. ఈ రోజున ఇక్కడ ఉన్న వారందరూ గుర్తించాలి, ప్రభు సంకల్పంలో నేను ఉన్నాను, ప్రభు ఏర్పాటులో నేను ఉన్నాను. ప్రభు ఏర్పాటులో, సంకల్పంలో నీవు ఉంటే ఈ రోజున ఇక్కడ సంఘంలో ఉన్న నీవు రేపు దేవుని రాజ్యములో కూడా ఉంటావు. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియ సహోదరులారా, మన జీవితాన్ని వాక్యంలో చూసుకోవటం సందర్భంగా దేవునికి స్తోత్రము. ఇదిగో ఈ మాటలను బట్టి సంఘము నిజంగా వాక్యం ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా, ఉపదేశం ద్వారా ఆశీర్వాదింపబడును గాక, దిన అభివృద్ధి చెందును గాక. చేయగల దేవుని సంఘ పరిచయాలన్నీ కూడా ఎక్కడ జరిగినా అక్కడ దేవుడు ఆయన కార్యం జరిగించును గాక. ప్రార్థన చేద్దాము. అందరూ కూడా మోకరించండి. మీ చేతులు పైకెత్తండి, తలలు పైకెత్తండి. ఒక్క నిమిషం ఈ మాటలను బట్టి అందరూ కళ్ళు మూసుకుని, అందరూ మహోన్నతుడు, జీవాధిపతి, మీ ఉన్నతమైన నామమును బట్టి స్తోత్రాలు ప్రభువా. ఈ పునరుద్ధాన ఆరాధనలో మీ సంఘాన్ని మీ వర్తమానము ద్వారా మీరు దర్శించినందుకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము.
వారి జీవితంలో ఎక్కడెక్కడ వారినో మీరు ఏర్పాటు చేసుకున్నారు. ఈ రోజున లోకములో నుండి వారిని ప్రత్యేకపరిచి నాయన మీ పరిశుద్ధాత్మ సహవాసంలోనికి పిలిచారు. నీ కుమారుని యొక్క సహవాసంలోనికి పిలిచారు. తండ్రి సహవాసంలోనికి పిలిచారు. సంఘ సహవాసంలోనికి పిలిచారు. నాయన ఇన్ని సహవాసాల మధ్యలో నాయన సంఘాన్ని మీరు నడిపిస్తూ ఉన్నారు. అందును బట్టి మీకు ఏమి మేము చెల్లించగలము తండ్రి? మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. మీ సంఘాన్ని మీరే తండ్రి స్థిరపరిచి బలపరిచి మీరు రాకడ కొరకు బిడ్డలందరూ మీరు సిద్ధపరచమని, ప్రతి అనాలోచన ప్రతి అవిధేయత నాయన తొలగించి అందరినీ మీ ఎదుట నిలవబెట్టమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము సమాధానం లోకములో ఉన్న పరిశుద్ధులకును కూడి ఉన్న సంఘమునకును సదాకాలము తోడై నడిపించునుగాక. యేసు రక్తమే జయ. ప్రభు యేసు రక్తం, యేసు నామమునకు సంపూర్ణ పోది క్రియలకు తనవాశ కలుగునుగా. ఆమేన్, ఆమేన్. మంచిది. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక.